ప్రభునందు దేవుని పిల్లలారా, 12వ దిన మోసే సుఖోపవాస కూడిక నిర్గమకాండము 12వ అధ్యాయములో మనకు ప్రాముఖ్యమైన ఒక మాటను మనము ధ్యానం చేయవలసిన వారం విన్నాం. అది ఏమిటంటే పస్కా బలి. ఆ పస్కా అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే దేవుని పిల్లారా, ఈ పస్కా బలి ద్వారా బలి కాకుండా ఇశ్రాయేలీయుల యొక్క అధ్యాయంలో కనబడుతున్నారు. ఆ పస్కా బలి లేని ఐగుప్తీయులు చచ్చిపోయినట్లుగా ప్రథమ సంతానము పశువుల్లోనూ మనుషుల్లోనూ చనిపోయినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే దేవుని పిల్లారా, దేవునికి ప్రథమ సంతానంగా మనం ఉండాలన్నా, మనం బ్రతకాలన్నా, మన ప్రథమ సంతానము నాశనం కాకుండా ఉండాలన్నా మనకు బలి చాలా అవసరమైనదని అధ్యాయం మనకు నేర్పుతా ఉంది. గనక ఈ బలి గురించి మొదటగా మీకు 3 మాటలు తెలియపరుస్తున్నాను. బైబిల్లో 3 రకాల బలి. ఒకటి, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వలె బలి కాకుండా ఉండడానికి దేవుని పిల్లారా గొర్రె పిల్లను బలి ఇచ్చినట్టు చూడగలము. అదే రెండవదిగా మనము చూస్తే కొత్త నిబంధనలో దేవుని గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల వలె బలైనట్లుగా మనము చూడగలము. 3, మనుషులు బలి కాకుండా ఉండాలంటే బలికి బదులుగా చేయవలసిన 7 పనుల యొక్క అధ్యాయంలో మనము చూడగలము. నేర్చుకోవాలి, చేయాలి. ఆ 7 విషయాలు తెలియపరుస్తున్నాను. చేసి ప్రతి ఒక్కరూ ఆత్మ కానీ శరీరము కానీ బలి అయిపోకుండా దేవునికి సమర్పించుకొని బ్రతికేవారుగా ఉండడానికి, మరి దేవుని పిల్లారా ఇక పస్కా అనగా బలి అనే అంశం మీద 7 విషయాలు నేర్పిస్తాను. నేర్చుకుందాం. 1 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే సంవత్సరంకి ఒకసారి పస్కా పండుగను ఆచరించాలని ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు తెలియపరిచి ఉన్నాడు. అలాగే దేవుని పిల్లారా, ఆ రోజు ఇశ్రాయేలు ఆచరిస్తూ వచ్చినారు. రెండవదిగా ఈ లోకంలో సర్వమానవుల పాప పరిహారము కోసము దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి బలైన యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్ముకొని, మరి క్రైస్తవులు కూడా జన్మదినాన్ని బట్టి ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండగకు అన్ని పండుగల కంటే ఎక్కువగా పొట్టేళ్ళు, మేకలు, మరి బలిగా కాదు కానీ ఆహారముగా అనేక మందికి పండగకు వచ్చే ప్రతి ఒక్కరికి విందుగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మొదటి సంవత్సరము సంఘమందరికి దైవ సేవకుడు పాదాలు కడిగి బలైన ప్రభువు యొక్క స్థిరత్వాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, క్రిస్మస్ పండుగ రోజున
సంఘానికి బలిగా కాకుండా విందుగా ఇస్తున్న మేకల పొట్టేళ్ళు శరీరక్తాలు తిని చనిపోవాల్సిందే కానీ నిత్యజీవం రాదు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరక్తాలు తిని త్రాగువాడు నిత్యము బ్రతుకుతాడు. అందుకే సంఘమిచ్చే మేకల పొట్టేళ్ల విందును బదులుగా యేసుక్రీస్తు యొక్క శరీరక్తాలను సంఘానికి ఇచ్చి పోషించి బలపరుస్తూ ఉంటారు. కొత్త సంవత్సరము మొదటి సమయాన మరి మనము కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క క్రమములో ఆచరించేవారుగా ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుకు కృతజ్ఞత కలిగి వారమై ఉంటాం. రెండవదిగా 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యేసు వారి రక్తము గుర్తు చేసుకుంటూ బ్రతకాలి. ప్రతి పాపము కడగమని చేయకుండా కడగబడుతూ ఉండాలని యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 36 వచనాలు, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 53వ అధ్యాయం 7వ వచనము, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 30 నుండి 35వ వచనం వరకు, 1 కొరింథీ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో మనము గమనించగలము. మూడవదిగా మనము చూస్తే 12వ అధ్యాయము 8వ వచనము నిర్గమకాండములో పొంగని రొట్టెల చేదుకూరలు తినాలని కూడా దేవుడు ఇజ్రాయెల్తో మాట్లాడుతూ వచ్చినాడు. అనగా పాపము పాత ఆచారాలు చేయకూడదు. అదే పొంగని రొట్టెలు తినడము. చేదుకూర తినాలి. ఐగుప్తులోని బానిసత్వము గుర్తు రావాలని, ఆ చేదు జీవితం గుర్తు రావాలని దేవుడు చెప్పినట్టుగా చూడగలము. చేదుకూర తినగానే చాలామంది ఆహారం తినేటప్పుడు, ఏదైనా కూర తినేటప్పుడు ఏందో చేదుగా ఉందంటారు. ఆ చేదుగా ఉంది అన్నప్పుడు క్రైస్తవ సంఘము కూడా ఇజ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న బానిసత్వాన్ని, చేదు జీవితాన్ని, పాత జీవితాన్ని గుర్తు చేసుకునేవారు. ఈరోజు క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవుడు పాత జీవితాన్ని గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు, ఆయన రక్తముతో కడగబడకముందు, ఆయనకు మీద ఆధారపడి బ్రతకముందు ఈ లోకములో ఎంత తప్పులు చేసి ఎంత శిక్ష పొందుతా ఉన్నామో, రేపు పొందబోయే శిక్ష ఎంతో గుర్తు చేసుకుని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ఉండాలని ఆ యొక్క పులియన్ రొట్టెలు తింటూ, అంటే పాప జీవితాన్ని విడిచి పాత జీవితం మళ్ళీ రానియకుండా పాత జీవితాన్ని బట్టి వచ్చే శ్రమలు, రాబోయే శ్రమలు, అనుభవించిన శ్రమలు గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ బ్రతకాలని తెలియపరిచి ఉన్నాడు. అందుకే రోమా పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో మనము చూస్తే ఆ పాత జీవితాన్ని గురించి మనం ఎంతో సిగ్గుపడవలసిన వారం ఉన్నాయని కూడా పౌలు భక్తులు సిగ్గుపడుతూ ఆ పాత జీవితాన్ని గుర్తు చేసుకోకుండా, అది చేయకుండా జీవిస్తూ వచ్చినట్టు మనం చూడగలము. వస్తూ చెప్పి కూడా ఉన్నాడు. 4వదిగా చూస్తే 12వ అధ్యాయం 11వ వచనం, నడుము కొట్టుకొని మీ చెప్పులు తొడుగుకోవాలి అంటాడు. ఏం చేయాలంట? నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుగుకోవాలి. అంటే విధేయత కలిగి జీవిస్తాను దేవా, నువ్వు చెప్పిండు చేస్తానని, మనం ఒక మంచి సమర్పణతో సిద్ధమంతు కలిగి ఉండాలని దేవుడు ఆ మాట చెప్పి ఉన్నాడు. అంటే పరిపూర్ణంగా విధేయత కలిగి జీవించాలని, దేవుడు చెప్పిండు చెయ్యాలని ఆ మాట చెప్పి ఉన్నాడు. నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకో అంటే విధేయత కలిగి జీవిస్తాననే తీర్మానం, ఒక సమర్పణ, ఒక సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుడు ఆ మాట చెప్పి ఉన్నాడు. అవును దేవుని పిల్లారా,
అదే అపొస్తలుల కార్యాలు చూడగలం 6వ అధ్యాయంలో సిద్ధ మనసనే జోడు తొడుక్కోమని చెప్పినాడు పౌలు గారు. అలాగే 5వదిగా 12వ అధ్యాయం 14వ వచనం చూస్తే తరతరములకు నిత్యమైన కట్టడ అంటే ప్రతి సంవత్సరముతో పాటు ప్రతి సంస్కారపు భోజన కార్యక్రమంలో కూడా ఎంతో పాల్గొనవలసిన అవసరం ఉందని, కొరింథీ గ్రంథములో దాన్ని విడవకుండా చేయాలని కొరింథీ గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాల్లో పౌలు భక్తులు ఎంతో స్పష్టం చేసి ఉన్నారు. అందుకే అయ్యగారు కూడా దేవదాసయ్య గారు 81వ కీర్తనలో పాడుకుంటూ వచ్చినారు. ఆ యొక్క ప్రభు యొక్క సంస్కారపు విందులోనికి వచ్చి తినాలని, అది పాప రోగానికి మందని, అది వచ్చి తినకపోతే ప్రభుకి ఎంతో బాధ కలుగుతుందని, ఆ క్రమంలో పాల్గొనకపోతే ఆ బాధ నువ్వు కూడా కలిగి ఉండి, అవును ప్రభు యొక్క సరితాలను తినాలి, త్రాగాలి, ఆ క్రమంలో ఉండాలి, ఆ భోజనాచరణ ఆచరించాలి, ఇంకా ఈ లోకాచారాలు, ఈ లోక గౌరవాలు, ఈ లోక పద్ధతులు కాదు ముఖ్యము అని తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆచరించేవారుగా ఉండాలి కూడా తెలియబడుతుంది. 6వదిగా మనము చూస్తే 12వ అధ్యాయం 12వ వచనంలో ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడతారు. ఇలాగ చేయకపోతే ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడతారని కూడా మనకు తెలియబడుతుంది. అందుకే దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హెబ్రీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇంకా దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా ఆయన యొక్క భోజన ఆచారములో క్రమములో పాల్గొంటూ ప్రతి విషయంలో కూడా దుష్టతని చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అంటాడు. ఎందుకంటే చాలామంది దేవుని యొక్క సభాసాన్ని విడిచి ఆదివారం ఆరాధన కానీ, శనివారం శాల కానీ, ఇంకా ఉపవాస కోరికలు కానీ, ఏ కోరికైనా సంపూర్ణ రాత్రి ఆల్రెడీ ప్రేయర్ కానీ, అమావాస్య రాత్రి పండుగలు కానీ, మోసే సుఖోపవాస కూటాలు కానీ, తైలాభిషేక పండగ కానీ, ఏ పండగైనా ఏ కోరిక నిర్లక్ష్యం చేస్తూ దుష్టత్వాన్ని చోటిస్తామంటారు. అందుకే పౌలు గారు అంటారు, దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా ఎవరైనా ఉంటే దుష్టత్వంలో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అలాగే ఉన్నట్లయితే దేవుని కృపకు అనగా రక్షణకు దూరంగా ఉండాలని చెప్పి తెలుసుకోవాలి. 7వదిగా మనము చూస్తే పులియని రొట్టెల పండగ ఆచరించాలంటాడు. అంటే పులియని రొట్టెల పండగ అనగా సంతోషము. ఎప్పుడు సంతోషం ఉండాలంటే ఎప్పుడు వస్తుంది సంతోషము? ఒక పాపం నుండి విడుదల పొందినప్పుడే. పాపాన్ని బట్టి వచ్చిన మరణము, నరకము, శాపము, రోగము, కష్టాలు, బాధలు, ఫల నష్టాలు, అకాల మరణాలు లేవన్న సంతోషం. ఈ సంతోషమే మనం తెలుసుకోవాలంటే పండగ రూపంలో ఆచరించుకొని క్రీస్తుని గురించి తెలుసుకుంటా అని సభాసంలో ఎడతెగకుండా మనం ఉండాలి. అదే యేసు ప్రభువు వారు కూడా పులిపిండి గురించి తెలియపరిచి ఉన్నాడు కదా. దేవుని పిల్లారా, ఈ పులిపిండి అనగా పాప జీవితం. ఈ పాప జీవితాన్ని మళ్ళీకి రాకుండా చూసుకుంటూ బ్రతకాలి. అదే పండగ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే క్రీస్తుని తెలుసుకొని మన జీవితాన్ని తెలుసుకొని ఈ పండగ ద్వారా మనకి ఏం మనం సంపాదించుకోగలుగుతామంటే 1 పశ్చాత్తాపాన్ని, 2 పాపం విడుదల, 3 దేవునికి సమర్పించుకోవడము మనకు తెలియబడుతుంది. ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. అదే 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెబుతాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, ఎప్పుడైతే మనం ఈ యొక్క సవాసం లేకుండా పోతామో అప్పుడు దేవుని నుండి మనం కొట్టివేయబడతాము, మనకు తెలియకుండానే. అందుకే ఈ రోజుల్లో చాలామంది
దేవుడి సంఘానికి పంపినప్పుడు వాళ్ళ ఆశలు నెరవేరలేదని, వాళ్ళు అనుకున్నట్లు జీవించడానికి వీలు ఇవ్వని సంఘాలను విడుస్తూ ఉంటారు. దేవునికి ఇష్టమైన ఈ 3 పనులు జరిగే పాపం విడవడము, పశ్చాత్తాపడము, దేవుని సమర్పించుకొని బతకడని చెప్పి నేర్పించినప్పుడు అది నేర్చుకున్నది ఇష్టం లేక దుష్టత్వం నుంచి విడవబడకుండా ఉండేవారు. వారి యొక్క పాత జీవితం నుంచి విడుదల పొందడం ఇష్టం లేక, దాని విలువ తెలియక దేవుని సమర్పించుకొని బ్రతకకుండా ఉండేవారు సంఘాలకు విడుస్తూ ఉంటారు. అయితే వారికి తెలియంది ఏమిటంటే దేవుడే వారిని ఆ సంఘం నుండి కొట్టివేయుచున్నాడు అని వారికి తెలియదు. వారు తెలుసుకొని ఆ సంఘం నుండి కొట్టివేయబడకుండా పశ్చాత్తాప పడుతూ పాపం వచ్చేదని చెప్పి తీర్మానం చేసుకుంటూ పాపం నుంచి విడుదల పొందుతూ దేవుని సమర్పించుతూ బ్రతకాలని 7వ విషయం మనకు తెలియపరుస్తుంది. కనుక దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరము కూడా ఇలాగా ఇక పస్కా పండుగను ఆచరించడంలో మరి తరతరాలకు కూడా మనం ఆచరిస్తూ మన పిల్లలకు కూడా నేర్పుతూ మన పిల్లలను కూడా అలాగా దేవుని యొక్క సన్నిధిలో పెంచడానికి ఈ పండగ అనేది మన జీవితంలో మరవకుండా జీవితం అంతా ఆచరిస్తూ పిల్లలు కూడా ఆచరిస్తూ ఉండాలని, నిత్యజీవం పొందాలని, నిత్యరాజ్యం పొందాలని, నిత్యము సంతోషంగా ఉండాలని, నిత్యం పాపం చేయకుండా ఉండాలని, నిత్యం ప్రభువుకు సమర్పించుకొని బ్రతకాలని, అది మన తరతరాలకు ఉండాలంటే మనము ఈ లోక జీవితంలో విడవకుండా ఎడతెగకుండా యొక్క సవాసములో, క్రీస్తు యొక్క సవాసములో ఉండి పస్కాను గురించి తెలుసుకునే వారుగా ఉండాలని మరి కొన్ని సంఘాలను వారం ఇస్తూ ఉంటారు. పస్కా బలి యొక్క మాంసము, యేసయ్య శరీరము, రక్తాన్ని కొన్ని సంఘాలు అయితే నెలకొకసారి ఇస్తూ ఉంటారు. మనము కూడా ప్రతి నెల 2వ వారం ఇస్తూ ఉంటాం. ముందు మొదటి వారం ఇచ్చేవారము, మొదటి వారము చాలామందికి పెన్షను ఆ సవాసము లేకుండా చేస్తూ ఉందని 2వ వారంలో మన సంఘంలో ఇస్తున్నాం. ఇలాగ ఒక్కొక్క సంఘం ఇలాగ ఇస్తూ ఉంటారు. కనుక ఆ యొక్క పస్కా అనగా యేసు ప్రభు యొక్క శరీరక్తాలు తిని త్రాగి నిత్యం బ్రతకడానికి సంస్కారపు విందు పండగను ఆచరించడంలో ప్రతి కోడికలో విడవకుండా ఉండి మన జీవితాలు నేర్చుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేని ప్రారంభ ముగింపులో మాట తెలియపరుస్తున్నాను. 1, ఇజ్రాయేల్ వలె బ్రతకాలని ఉండాలి, ఆశపడాలి, యేసయ్యను నమ్ముకోవాలి. 2, ఆయన రక్తము చేత కడగబడుతూ ఆయన రక్తాన్ని మరొకడ గుర్తు చేసుకుంటూ కడగబడుతూ రావాలి. 3, పాపాన్ని అందు నుండి వచ్చే కీడు గుర్తు చేసుకోవాలి, రాకూడదని మనము మంచిగా బ్రతకాలి. 4, సిద్ధ మనసు విడవకుండా ఉండాలి. 5, తరతరాలకు నా బిడ్డలకు కూడా ఇది నేర్పాలని చెప్పి పిల్లలను కూడా నీతో కూడా ప్రతి క్రమంలో నడిపిస్తూ నేర్పుతూ ఉండాలి. అది దేవుని ఇష్టం. 6, దేవుని నుండి వేరు కాకుండా చూసుకుంటూ బ్రతకాలి. 7, దేవునికి దూరంగా ఉండామంటే దేవుని కృపకు దూరంగా ఉండామని, దేవుని యొక్క రక్షణ పోగొట్టుకున్నామని, దేవుని కాపుదల లేదని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని జాగ్రత్తగా దేవుని యొక్క కాపుదలలో ఉండాలంటే దేవుని యొక్క సభాసములో ఉండేది నేర్చుకొని
నీ బిడ్డలకు నేర్పుతూ తరతరాలకు కూడాక ఈ మేలు మరవకుండా జీవించున్నట్లు వారి వారి పిల్లలకు కూడాక నేర్పేవారుగా బ్రతికించేవారుగా నువ్వు కూడా బ్రతకాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అధ్యాయమును మొదటగా మనం గుర్తు చేసుకుంటే పస్కా బలి యేసయ్య బలి రక్తము ద్వారా తప్పక నీ పాపానికి పరిహారము, మరణము, నరకము విమోచింపబడి మోక్షము, నిత్య జీవము, ప్రస్తుతం ఉన్న రోగాలు, దయ్యాలు, సమస్యలు, ఇబ్బందుల నుండి విడుదల పొందడానికి వేరే వీలే లేదని తెలుసుకొని దాన్ని మరవకుండా నువ్వు జీవించాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగా మరవకుండా సంఘానికి, కుటుంబానికి నేర్పే భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. నా పాడకి